Hi friends, welcome back to our YouTube channel, me Charanjaksha. సో మనం 2 ఎపిసోడ్స్ నుంచి అడినాయిడ్ అండ్ టాంజిల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. సో దానికి సిమ్టమ్స్ ఇంకొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను వీడియోలోకి వచ్చేసాను. సో మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీకు ఇలాంటి వీడియోస్ మంచిగా యూజ్ఫుల్ అవ్వాలి, నేను ఫేస్ చేసిన ప్రాబ్లం మీరు ఫేస్ చేయకూడదు అని చెప్పేసి ఈ వీడియోస్ని టైం తీసుకొని మరీ అప్లోడ్ చేస్తున్నాను. రికార్డ్ చేయడానికి, అప్లోడ్ చేయడానికి అన్నిటికీ నాకు టైం స్పెండ్ చేస్తున్నాను కదా. సో దానికోసం ఒక చిన్న లైక్, ఒక చిన్న షేర్ అండ్ మీ లైఫ్లో ఏమన్నా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే దాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. సో అది ఇంకొంతమందికి యూస్ఫుల్ అవుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో అడినాయిడ్ టీత్ వల్ల వస్తుంది అని చెప్పాను కదా. ముందు వీడియో ఎవరైనా చూడకపోతే దాని లింక్స్ నేను ఐబార్లో ఈ ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, చూసేయండి. సో టీత్ అనేది మనము చెప్పాను కదా, టీత్ పర్మనెంట్ టీత్ వచ్చేస్తాయి ఇమీడియట్గా అని చెప్పేసి వాటిని రిమూవ్ చేసి డెంటల్ డాక్టర్స్ ఇది అయిపోతుంది, ఏం కాదు, నార్మల్గా వచ్చేస్తాయి, ఏజ్ని బట్టి వచ్చేస్తాయి అని చెప్పేస్తారనమాట. కానీ అది కాదు ప్రాబ్లం. అసలు డెంటల్ డాక్టర్ ఏమీ చేయలేరు, అసలు కనుక్కొని కూడా కనుక్కోలేరండి అది అడినాయిడ్ ప్రాబ్లం వల్ల వస్తుంది అని చెప్పేసి. సో బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల మనకి ఆ టీత్ అలా వస్తున్నాయి, కానీ ఆ విషయం ఒక్క డెంటల్ డాక్టర్ కూడా చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నాం మనము. సో అందుకని చెప్పేసి నేను ఈ ప్రాబ్లం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియోస్ చేస్తున్నాను. సో నెక్స్ట్ సిమ్టమ్ ఏంటి అంటే, కొద్దిమంది పిల్లల్లో మనకి కంటిన్యూగా జలుబు చేస్తుంది. అంటే ఎప్పటి నుంచి అయితే అడినాయిడ్ ప్రాబ్లం స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి కంటిన్యూగా జలుబు చేస్తుంది. అంటే మనం జలుబే కదా అని ఈజీగా తీసుకుంటాం. వెదర్ మారడం వల్ల జలుబు వస్తుంది, సడన్గా రెయినీ సీజన్ రావడం వల్ల జలుబు వస్తుంది, మనం ఎక్కడైనా ట్రిప్స్ వెళ్ళేసి రావడం వల్ల జలుబు వస్తుంది. పెద్దవాళ్ళకే ఈజీగా జలుబు వచ్చినప్పుడు పిల్లలు వాతావరణానికి తొందరగా ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి వాళ్ళకి తొందరగా జలుబు వస్తుంది. సో జలుబు వచ్చిన ప్రతి ఒక్క పిల్లలకి అడినాయిడ్ ఉన్నట్టా అంటే కాదు. సో ఈ సిమ్టమ్స్ అందరి పిల్లలకి ఉంటుందా జలుబు అనేది ఉండదు. త్రూ అవుట్ 1 year 2 years ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్ మనం అడినాయిడ్ టాంజిల్స్ ప్రాబ్లమ్స్ని ఫైండ్ అవుట్ చేయనంత వరకు ఆ జలుబు అనేది చాలామంది పిల్లల్లో కంటిన్యూ అవుతుంది. సో జలుబు అంటే ఇంకా రన్నింగ్ నోస్ కంటిన్యూగా. కొంతమంది పిల్లలకి ఎలా ఉంటుంది, బయటికి వెళ్ళి వచ్చినప్పుడు, వెదర్ చేంజ్ అయినప్పుడు, అంటే 3 months once, 4 months once, 5 days మినిమం 6 days ఆర్ మ్యాక్సిమం అంతకంటే ఉండదు కదా జలుబు. కానీ వీళ్ళకి కంటిన్యూగా ఉంటుంది. ఇది ఫస్ట్ సిమ్టమ్ డాక్టర్ చెప్పింది, జలుబు కంటిన్యూగా ఉండడం. సెకండ్ సిమ్టము, వాళ్ళకి నోటి నుంచి బ్రీతింగ్ తీసుకుంటారు కదా, ముక్కు నుంచి బ్రీతింగ్ ఆగిపోయినప్పుడు వాళ్ళకి ఇంకా బ్రీతింగ్ ఎలా తీసుకుంటారు, నోటి నుంచి తీసుకుంటారు బ్రీతింగ్. సో నోటి నుంచి బ్రీతింగ్ తీసుకున్నప్పుడు ఆ నోట్లోకి గాలి వెళ్ళడం వల్ల బయటికి సౌండ్ వస్తుంది. గురక పెడతారు పిల్లలు, అంటే నిద్రపోయినప్పుడు గురక పెడతారు. ఎలా గురక పెడతారు, మౌత్ ఫుల్గా ఓపెన్ చేసుకొని బ్రీత్ తీసుకుంటారు. ఎందుకంటే ముక్కు పూర్తిగా క్లోజ్ అయిపోయింది, అడినాయిడ్ అనేది ముక్కును క్లోజ్ చేసేసింది. సో ముక్కు పూర్తిగా స్టాప్ అయిపోవడం వల్ల నోటి నుంచి తీసుకునే బ్రీతింగ్ వల్ల, ఓపెన్ ఉండడం వల్ల బ్రీతింగ్ లోపలికి వెళ్ళిపోతుంటే ఆ సౌండ్ అనేది బయటకు వస్తుంది, గురక రూపంలో బయటకు వస్తుంది. ఇది సెకండ్ సిమ్టమ్. ఫస్ట్ సిమ్టమ్ కంటిన్యూస్గా జలుబు ఉండడం, అంటే ఇంకా వాళ్ళకి గ్యాప్ అనేది లేకుండా ఒక 10 days మళ్ళీ జలుబు ఉండడం, మళ్ళీ 2-3 days గ్యాప్ ఇవ్వడం, మళ్ళీ 10 days జలుబు ఉండడం ఇలా. సెకండ్ సిమ్టమ్ వచ్చేసి పిల్లలు నిద్రపోతున్నప్పుడు గురక పెడతారు, ఫుల్గా గురక పెడతారు. థర్డ్ సిమ్టమ్ ఏంటంటే, మనెవ్వరికే తెలియంది, పిల్లలు కామన్గా చేసేది 24 hours, అంటే నిద్రపోతున్నా, ఆడుకుంటున్నా, చదువుకుంటున్నా మౌత్ అనేది ఓపెన్ చేసి పెట్టుకోవడం, నోరు తెరిచి పెట్టుకోవడం. అని చెప్పేసి కాదండి, చిన్నగా, అంటే వాళ్ళకి ఎయిర్ ఎంత పోగలదో, బ్రీతింగ్ ఎంత పోగలదో అంత మెయిన్. అంటే మనం మామూలుగా మౌత్ మాట్లాడితే ఓపెన్ ఉంటుంది, మాట్లాడడం స్టాప్ చేస్తే ఇలా క్లోజ్ అయిపోతుంది. కానీ అడినాయిడ్ టాంజిల్స్ ఉన్న పిల్లలకి ఇది ఓపెన్గానే ఉంటుంది, ఇలా ఎప్పుడు ఇలానే ఓపెన్ ఉంటుంది. ఎందుకంటే ముక్కు నుంచి బ్రీతింగ్ పోవట్లేదు కదా. సో ఎయిర్ బ్రీతింగ్ అనేది వాళ్ళు నోటి నుంచి తీసుకుంటున్నారు కాబట్టి దానికోసం కొంచెం ఓపెన్ చేసి పెట్టుకుంటారు కంటిన్యూస్గా. అంటే నిద్రపోతున్నా, ఆడుకుంటున్నా, చదువుతున్నా, ఏం చేస్తున్నా 24 hours మౌత్ అనేది కొంచెం ఓపెన్ ఉంటుంది. ఆ ఓపెన్ ఉండడం వల్ల
బ్రీతింగ్ అయితే పోతుంది పిల్లలకి, మన పొల్యూషన్ వల్ల వీటి వల్ల బ్యాక్టీరియా కూడా నోట్లోకి పోతుంది, కాబట్టి అది ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుందన్నమాట అది. సో ఫస్ట్ వచ్చేసి పాల టీత్ సిమ్టమ్స్ అనేది, పాల టీత్ ఊడిపోక ముందుకే టెంపరరీ టీత్ రావడం, పాల టీత్ ఊడిపోక ముందుకే పర్మనెంట్ టీత్ రావడం. సెకండ్ వన్, బ్రీతింగ్ అనేది నోటి నుంచి తీసుకున్నప్పుడు పిల్లల్లో గురక రావడం. థర్డ్ వన్ వచ్చేసి కంటిన్యూస్గా జలుబు చేయడం. సో ఈ 3 సిమ్టమ్స్ కనిపిస్తాయి. మరి ఈ 3 సిమ్టమ్స్ లేని పిల్లలు అంటే ఖచ్చితంగా ఈ 3 ఏదో ఒక సిమ్టమ్ ఉంటుంది, బట్ మనం ఐడెంటిఫై చేయట్లేదు. మనం పేరెంట్స్ని జాగ్రత్తగా పిల్లల్ని ఐడెంటిఫై చేయట్లేదు అంతే. నెక్స్ట్ ఫోర్త్ది ఒక మేజర్ ప్రాబ్లం ఉంది. సో ఇది అడినాయిడ్ అండ్ టాంజిల్స్ బాగా పెద్దగా అయిపోయి ఎక్కువైపోయి, అది ఇంకా ప్రాబ్లము సొల్యూషన్ ఓన్లీ ఫైనల్ సొల్యూషన్ సర్జరీ అన్నప్పుడు మాత్రమే బయటపడే సొల్యూషన్. మన ఇయర్లో ఒక డ్రమ్ ఉంటుంది తెలుసా మీకు, ఆ ఇయర్ డ్రమ్ము పగిలిపోవడం, బ్లాస్ట్ అవ్వడం, ఇది చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ పిల్లల్లో. ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్ అంటే ముందు చెప్పిన ఏ సిమ్టమ్స్ లేవు అంటే మేము అబ్జర్వ్ చేయలేదేమో తెలియదు మా పాపకి. ఈ ఇయర్ డ్రమ్ పగిలినప్పుడు మేము చేసిన ప్రాబ్లం ఏదైతే ఉందో అది అసలు మామూలుగా ఫేస్ చేయలేదు. చాలా సఫర్ అయింది యాక్చువల్గా మా పాప అయితే. ఇది అనేది చాలా బిగ్ ప్రాబ్లం మా లైఫ్లో మాత్రం, మా పాపకి మాకు అందరికీ. సో ఇది ఇంకొక కొంతమంది పేరెంట్స్ ఫేస్ చేయకూడదు అని చెప్పడానికే నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో మనము ఎలాంటి సిమ్టమ్స్ ఏంటి అనేది చూసాం కదా. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకేం చెప్పాలి అనుకుంటున్నాను అంటే మన పిల్లల్లో మనం అబ్జర్వ్ చేసి తీసుకోవాల్సిన కేరింగ్ ఏంటి, సో ఇలాంటివన్నీ చెప్పబోతున్నాను. దెన్ ఒకవేళ ఫైనల్గా మనం పిల్లలకి సర్జరీ చేపిస్తే నెక్స్ట్ ఏమన్నా సిమ్టమ్స్ ఉంటాయి అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా అని చెప్పాలనుకుంటున్నాను. సో ఈ వీడియో ఇంతటికి స్టాప్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం ఇన్ఫర్మేషన్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. సో మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అయ్యింది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. Please like, share and subscribe our YouTube channel, Me Charan Jaksha.